తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. డివిజన్లోని పోలీస్ స్టేషన్లో వివిధ కేసులపై ఆరా తీశారు. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దొంగతనాలు జరగకుండా నిరంతరం స్పెషల్ టీం పర్యవేక్షిస్తున్నట్లు, యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చినటువంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయాలని డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్గా మీటింగ్ తీసుకున్నాను. పాత కేసులను రివ్యూ చేయడం జరిగింది. విస్తరించినది సార్, అంటే ఎలాంటి అవేర్నెస్ గ్రామాలలో చేపట్టారు? ఎస్, ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. విలేజ్లో చాలామంది తెలుసు ఈ పిల్లగాడు గంజాయి తాగుతుందని, కానీ ఎవరు పోలీసు కూడా చెప్పరు. తల్లిదండ్రులకు కూడా తెలుసు మా పరుగు పోద్ది, మా వాడు గంజాయి తాగుతుంది, వాళ్ళు కూడా చెప్పుకోరు. ఎప్పుడు చెప్పుకుంటారంటే చెయ్యి దాటిపోయి వాడు కంట్రోల్ కానప్పుడు మనం దూసుకోతుంది. ఇది ఏమంటానంటే మేము ఎవడైనా ఇట్లా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటే చెప్తే వాళ్ళ మీద ఏం కేసు పెట్టాము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. ఎందుకంటే మనకు డీహెడిక్షన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ నర్సాపూర్లో. అట్టటోళ్ళు ఉంటే ఆడికి కూడా పంపిస్తాం మనం. అయితే అట్లా చెప్పడం వల్ల ఏమైందంటే వీళ్ళకి సప్లై చేసేది ఎవరు చెప్పగలుగుతారు, వాళ్ళే చెప్పగలుగుతారు మనకి. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలా, అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి, తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ కావాలా. అట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే వాడు తాగుతుంటే మనకు సంబంధం లేదంటే అది రేపు పొద్దున నీ ఇంటికి కూడా వస్తుంది, మీ పిల్లలు కూడా తాగుతారు దానికి. అందుకోసం మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద సపరేట్గా గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్స్ సపరేట్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు. మేము కూడా దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాము. సేమ్ లెవెల్లో పబ్లిక్లో కూడా అంత బాధ్యత ఉంది. వాళ్ళు కూడా తర్వాత ఈవెన్ మీడియా మీరు కూడా మాకు చెప్పొచ్చు, డైరెక్ట్గా చెప్తే ఎవరి పేరు కూడా మేము చెప్పము. అట్లా చెప్పడం వల్ల ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ లేని ఎవడు పడితే వాడిని మేము పట్టుకోలేము. మనం అంతా కొద్దిగానే ఇన్ఫర్మేషన్ కావాలా, అది కూడా మేము చేస్తున్నాం. మీరు కూడా మాకు గంజాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అంటే అవేర్నెస్ ఏ విధంగా కనిపిస్తుంది? ఇప్పుడు మెయిన్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే అన్ని కాలేజెస్ వాటి మీద చేసినాము. తర్వాత ఇక్కడ మాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వర్కర్స్ వస్తారు. వాళ్ళంతా లేబర్ ఉంటారంతా, కొంతమంది వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ అలవాటు అయ్యి ఉండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి వాటిని అలవాటు చేయడం ఉంది. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాము. తర్వాత అట్లా చేసేవాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పట్టుకొని కేసులు పెట్టి మన ఏరియాలో దాన్ని ఫర్దర్గా వ్యాప్తి కాకుండా ఉన్నోళ్ళని పట్టుకోవడానికి మాకు అన్ని రకాలుగా ట్రై చేస్తాం.